ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. సభకు ఏఐసీసీ పెద్దలు రావడంతో స్వయంగా తుక్కుగూడ వెళ్లిన సీఎం రేవంత్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఒక రద్దు అయిపోయిన 1000 రూపాయల నోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనకు వెళుతున్న కేసీఆర్ ఇక నుండి ప్రతి వారం బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు. కేసీఆర్కు ఇప్పటికైనా రాష్ట్రంలో రైతులు ఉన్నారన్న విషయం గుర్తుకొచ్చినందుకు సంతోషమన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతుల వివరాలను కేసీఆర్ ప్రభుత్వానికి ఇవ్వాలని, ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు రేవంత్. కేసీఆర్లా తాము కమిషన్ల మీద దందా చేయడం లేదని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టిండ్రు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సారగోలు వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదెందుకు తెలియదు సార్, చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు, వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుంది? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల 20. కాంగ్రెస్కు తెలంగాణ ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభకు ఖర్గే, రాహుల్, ప్రియాంక ముఖ్య నేతలంతా వస్తున్నారని చెప్పారు. ఈ సభలో జాతీయ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని సీఎం కోరారు. గతంలో 6 గ్యారంటీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని, అందులో 5 గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు రేవంత్. ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది. అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా, రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ 17, 2023 నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రో, 6 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు అదే విధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక
ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులలో వాళ్ళకు అప్పగించడానికి ఈ రోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది. అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ 17, 2023 నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన ప్రణాళికపై వివరణ ఇస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించిన మన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేయబోతామని చెప్పే ఒక ప్రధానమైన బహిరంగ సభకు సంబంధించి ఈ ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఈ మేనిఫెస్టోకు సంబంధించిన గొప్ప బహిరంగ సభ మరొకసారి ఇదే తుక్కుగూడలో ఎలక్షన్ల కంటే ముందు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన రీతిలో అంతకంటే పై స్థాయిలో ఈ బహిరంగ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ గొప్ప బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు సంక్షేమం, అభివృద్ధిలో పాలుపంచుకు ముందుకు నడుస్తా ఉన్న ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి బూత్ స్థాయి నుంచి ఈ రోజు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించిన మన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేయబోతామని చెప్పే ఒక ప్రధానమైన బహిరంగ సభకు సంబంధించి ఈ ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఈ మేనిఫెస్టోకు సంబంధించిన గొప్ప బహిరంగ సభ మరొకసారి ఇదే తుక్కుగూడలో ఎలక్షన్ల కంటే ముందు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన రీతిలో అంతకంటే పై స్థాయిలో ఈ బహిరంగ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ గొప్ప బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు సంక్షేమం, అభివృద్ధిలో పాలుపంచుకు ముందుకు నడుస్తా ఉన్న ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి బూత్ స్థాయి నుంచి ఈ రోజు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించిన